హాయ్ అందరికీ. తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ముందుగా శుభ్రంగా కడుక్కున్న ఆ తోటకూర ఒక కడాయిలో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడకబెట్టేసుకుందామండి. కొంచెం నీళ్ళు కూడా ఉండకూడదు, అలా ఉడకబెట్టేసుకుందాం. దానికి తగ్గ నీళ్ళు మాత్రమే పోసుకుందాము. అలా పోసేసుకొని స్టవ్ వెలిగించుకొని పెడదాము. ఉడికిన తర్వాత దించేద్దామండి. చూపిస్తాను ఏం చేయాలో. తోటకూర పక్కన ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనము దాంట్లోకి ఒక పొడి తయారు చేసుకుందామండి. ముందుగా ఒక కళాయి పెట్టేసి దాంట్లో బియ్యం కొన్ని వేసుకొని అది బాగా వేగిన తర్వాత ఒక్క ఎండుమిరపకాయ చాలండి, కొంచెమే తోటకూర తీసుకున్నాను, 2 కట్టలు తీసుకున్నాను. దానికి బియ్యము ఒక ఎండుమిరపకాయ చాలండి, అది వేసేసుకొని బాగా వేపుకున్నాము. వేపుకొని చల్లారి పెడదామండి. చల్లారి పెట్టిన తర్వాత చల్లారనిద్దాము. ఈలోపు తోటకూర ఉడికిందో లేదో చూసుకున్నాము. ఉడికిపోయిందండి తోటకూర, చూడండి నీళ్ళు కూడా లేవు. తోటకూర ఉడికిపోయిందండి. ఇంకా తీసేసి ఒక కడాయి పెట్టుకుందాము. అది తీసి పక్కన పెట్టి ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని 1 స్పూన్ చాలండి నూనె, 1 స్పూన్ నూనె వేసుకొని తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర వేసుకున్నాము. అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు 3 వేసుకున్నాము. వేసుకొని బాగా కొంచెం ఎక్కువ వేగక్కర్లేదండి, కొంచెం వేగితే చాలు. అలా వేగిన తర్వాత చూడండి, చూపిస్తున్నాను కదా, అలా వేగిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టాం కదండి తోటకూర, ఆ తోటకూర కూడా వేసేద్దాము. వేసిన తర్వాత బాగా కొంచెం తిప్పేసుకోండి. మనకి దాంట్లోకి ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోండి. మామూలుగా అయితే మనం ఫస్ట్ వేసాం కదండి సాల్ట్, అది సరిపోతుంది. దానితో ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాము. చూడండి చూపిస్తున్నాను. మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇలాగా మిరపకాయలు, బియ్యము మిక్సీ అయిన తర్వాత చిన్నులపాయలు కూడా కొన్ని ఒక 4-5 రెమ్మలు చిన్నులపాయలు కూడా తీసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకుందామండి. అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఒకసారి చూడండి. అవుకండి, చిన్నులపాయలు వేస్తున్నాను. చిన్నులపాయలు కూడా వేసి మిక్సీ పట్టాను. చూడండి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దించి ఆ పొడి మనకి ఎంత కావాలో అంత వేసుకోవటమేనండి. నాకైతే ఈ పొడి వేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది. మా అమ్మ చేస్తారండి, మా అమ్మగారు ఇలాగే చేస్తారు. అందుకని నాకు ఎక్కువ ఇష్టం అండి తోటకూర. ఇలా చేస్తేనే ఇష్టము. చూడండి బాగుంది. ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎక్కువ సాల్ట్ కూడా ఏమి వేయను, ఇంకా కారం కూడా ఏమి వేయనండి. ఇలా సింపుల్గా చేస్తాను, చాలా బాగుంటుంది.